హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో తల్లికి వందనం సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే తెలుసుకుందాం. అలాగే ఇది ఎవరెవరికి వస్తుంది, అలాగే ఎవరెవరు అర్హులు, అలాగే ఎవరికి పడలేదు, ఎప్పుడు పడుతో, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ముందుగానే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకాన్ని జూన్ 12న ప్రారంభించారు. ఒక్కొక్కరికి 13,000 చొప్పున విడతలో విద్యార్థులకు అకౌంట్లో డబ్బులు జమ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తొలి విడతలో కొంతమంది డబ్బులు అకౌంట్లో జమ కాలేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు రాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయితే చేశారు. అలాగే ఈ ఏడాది 1వ తరగతిలో చేరిన వారికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరిన వారికి కూడా ఈ నెల అక్టోబర్లో అయితే జమ అయితే చేస్తామని చెప్పారు. కొత్త వారి అడ్మిషన్లు కొనసాగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి విడుదల డబ్బులు రాని వారు, 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులకు డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా ప్రభుత్వం 2వ విడత డబ్బులను కూడా ముహూర్తం మార్చింది. 2వ విడతలో తల్లికి వందనం పథకం డబ్బుల్ని జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 1వ తరగతిలో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన వారికి డబ్బులు ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. కానీ 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ఇంకా జరుగుతుండడంతో అర్హులైన అందరూ లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల 1న డబ్బులు విడుదల చేస్తున్నామన్నారు. అదే రోజు మెగా పేరెంట్ టీచర్ సమావేశం కూడా ఉంది. దీంతో ఆ రోజు 2వ విడత డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతిలో 5 లక్షలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4 లక్షల మంది విద్యార్థులకు చేరినట్లు తెలుస్తుంది. తల్లికి వందనం డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడానికి మనం సచివాలయంలో ఉన్న దగ్గరగా ఉన్న సచివాలయం తల్లికి వందనం పథకం కింద 66 లక్షల మంది విద్యార్థుల పేరు ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే లక్షల మందికి తల్లికి మాత్రమే మన యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మన యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ అమౌంట్ అనేది సెకండ్ విడత ఎప్పుడు పడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని మేరకు ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం మనకి రానున్న ఒక నెలలోనే ఈ అమౌంట్ అనేది జమ చేస్తామని అయితే చెప్పారు. ఆల్రెడీ నిధులను అయితే విడుదల అయితే చేయడం జరిగింది. కానీ అకౌంట్లోకి పడడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందో మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.